వెంకటేశ్వర స్వామికి లెంపలేసుకోవడం, ప్రజలకు క్షమాపణ చెప్పడం, అలాంటి పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మానవత్వం ఉందా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ మా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం రావాలని గుళ్ళల్లో ప్రార్థనలు చేశారు, గుళ్ళల్లో పూజలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి దేవుడు జ్ఞానోదయం ఇవ్వాలని, చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని, చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి అమ్మే పరిస్థితిలోకి రాకుండా ఆయనకు బుద్ధి జ్ఞానం ప్రసాదించమని చెప్పి ఆయనకు, ఆయన కొడుకు, ఇంకా ఆయనతో పాటు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా చిప్పు రిపేర్ చేయమని చెప్పి అందరూ కూడా గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు కూడా చేశారు. నేను అడుగుతా ఉన్న తప్పేముంది అని. ఒక అబద్ధాన్ని దుష్ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలోకి పరితెగించారు అనంటే సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఎక్కడా కూడా సిబిఐ చేసింది తప్పు చంద్రబాబు నాయుడే అని చెప్పి అంతో ఇంతో చెప్తా ఉంది. కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ, వైవి సుబ్బారెడ్డి గారిని కానీ ఎవరిని కూడా తప్పుగా చేశారు అని చెప్పి ఎక్కడా చెప్పడం లేదు. వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఎన్డీడీబీ రిపోర్ట్లు క్లియర్గా ఉన్నాయి, ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు కూడా క్లియర్గా ఉన్నాయని చెప్పి సిబిఐ ఏకంగా ఛార్జ్షీట్లో ఫైల్ చేసిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు కట్టి తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. అటువంటి ఫ్లెక్సీలు, అటువంటి అన్యాయమైన మాటలు దాంట్లో రాసి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా కూడా ఈ వాస్తవాలన్నీ కూడా చెబుతూ చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా గట్టిగా నిలదీస్తే చంద్రబాబు నాయుడు గారిలో అసహనం వచ్చి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాడు అని అంటే, మొన్న అంబటి రాంబాబు అన్న విషయంలో చూసాం జంగల్ రాజ్ పరిపాలన ఎలా జరిగింది అని. దానికన్నా ముందు విడుదల రజనీ గారిని ఏ రకంగా అటాక్ చేసినారో చూసినాం. దానికన్నా అదే రోజు బోళ్ళ బ్రహ్మనాయుడు అన్నను ఏ రకంగా అటాక్ చేసినారో చూసినాం. కొద్దిగా అటు ఇటుగా కాకాని గోవర్ధన్ అన్నను ఏ రకంగా అటాక్ చేసినారో చూసినాం. వీళ్ళందరినీ అటాక్ చేయడమే కాకుండా జోగి రమేష్ ఇంటికి ఏకంగా జోగి రమేష్ చేసిన తప్పల్లా ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కొడుకును, వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ మీ చిప్పు రిపేర్ చేసుకోండి అయ్యా, ఇంత అన్యాయమైన పని మీరు చేస్తూ ఉన్నారు, ఇది ధర్మమేనా అని చెప్పి అడిగాడు. అంతకన్నా ఇంకా ఏమో చేసి అడిగింది కూడా లేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అసహనం ఏ స్థాయిలోకి వచ్చింది అంటే, ఇప్పుడే జోగి రమేష్ ఇల్లు చూసినాం. ఏకంగా యాసిడ్ బాటిల్స్తో, పెట్రోల్ బాంబులతో, యాసిడ్ బాటిల్స్ కూడా, ఇన్ఫాక్ట్ బంగ ఉబ్బింది. గోడ చూస్తే యాసిడ్ మరకలతో గోడ అంతా ఇదైంది. యాసిడ్ మరకలతో, పెట్రోల్ బాంబులతో ఏకంగా ఇల్లంతా కూడా డోరు కూడా కాలిపోయి మొత్తం అంతా కూడా చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి. అక్కడే ఎలక్ట్రికల్ ఫ్యాన్ రెగ్యులేటర్ స్విచ్చెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ లైట్లు అంటుకొని ఉంటే, ఆ డోర్లు కాలి ఉంటే ఇంట్లో కూడా వుడెన్ ఫర్నిచరు, మొత్తం కర్టన్స్ అన్నీ ఉన్నాయి. ఇంట్లో రమేష్ వాళ్ళ నాన్న 80 సంవత్సరాల వయసు. ఇంట్లో రమేష్ వాళ్ళ నాన్న ఒక్కడే ఉన్నాడు. లేయలేని పరిస్థితి, నడవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. ఇది హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఇది చేయడం ధర్మమేనా అని అడుగుతా